अस्सलामुअलैकुम। मैं रिसेंटली मैरिज हो गया बाद में बहुत हॉस्पिटल्स को गई। पीसीओडी प्रॉब्लम చాలా ఉండేది। I referred so many hospitals, ఎక్కడ ట్రీట్మెంట్ కరెక్ట్గా కాలా। మళ్ళీ తర్వాత మా కజిన్ ఒక ఆంటీ చెప్తే ఇక్కడికి వచ్చాను। సో ఆల్మోస్ట్ కన్సీవ్ అయ్యాను। ఐఎమ్ సో హ్యాపీ దట్ మేడం చేయి చాలా వర్కౌట్ అయింది నాకు। మేడంకి ఎంత థ్యాంక్ యూ చెప్పినా కూడా నాకు తక్కువే। ఎక్స్పెక్ట్ చేయాల నాకు బేబీ అయిద్దని నా లైఫ్లో। అంత ట్రీట్మెంట్ తీసుకున్నా, చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను, చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాను, స్టిల్ నాకు హోప్ ఉండలేదు। కానీ ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు హోప్ వచ్చింది। ఐ వాజ్ సో హ్యాపీ దట్ ఐ హ్యావ్ బీన్ కన్సీవ్డ్। ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను। ఇంకా కన్సీవ్ అయ్యి ఎవ్రీ మంత్ వస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది। ఎప్పుడు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా కడుపు నిండేది కాదు మేడంకి। ఈ హాస్పిటల్ చాలా చాలా బెస్ట్ హాస్పిటల్। ఇంకా మేడం గురించి నేను ఏం చెప్పాలి, మేడం నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చేసింది నా లైఫ్కి। నాకు న్యూ లైఫ్। సో మేడంకి చాలా 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 థ్యాంక్ యూ చెప్పాలి। ఇంకా అందుకు నేను డెలివరీ కూడా ఇక్కడే చేయించుకున్నా। కానీ చాలా మంది కన్సీవ్ అయిన తర్వాత చేంజ్ అయిపోతారు, బట్ మేడం చేతితోనే పుట్టాలి, మేడం చేతితోనే అంత అవ్వాలని బీన్ కేమ్ హియర్। ఈ సరౌండింగ్స్ ఎక్కడ పోతే కూడా ఈ హాస్పిటల్లో కన్సీవ్ కాలా। నేను ట్రీట్మెంట్స్ బాగా చేయించుకున్నాను, ఎక్కడ కన్సీవ్ కాలా। మేడం చేయి బాగా వర్కౌట్ అయింది నాకు। ఈ జన్మలో ఎప్పుడు మర్చిపోను మేడం। నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఎడుకొస్తాను। థ్యాంక్ యూ సో మచ్।